కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గిడెజాం గ్రామంలో వ్యక్తి మృతి తీవ్ర వివాదాస్పదంగా మారింది. తంటపురెడ్డి కొసరాజు అనే వ్యక్తి మరణం వెనుక అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మృతి చెందిన కొసరాజు ఏఎస్ఎన్ కసర సంస్థలో పనిచేస్తున్నట్లు, అయితే కొసరాజు మరణించిన విషయం గురించి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు తెలియచేయకుండా యాజమాన్యం హుటాహుటిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎటువంటి సమాచారం అందించకుండానే మృతదేహాన్ని తరలించడం వెనుక యాజమాన్యం కుట్ర ఉందని తండ్రి రంగా ఆరోపించారు. కొసరాజు మరణం సహజంగా లేదని, దీనిపై లోతైన విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మృతుడి కుటుంబానికి సరైన వివరణ ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు కోరుతున్నారు. ఈ ఘటనతో గిడెజాం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గిడెజాం గ్రామం ఉప్పంపాలు ఏఎస్ఎం కోరీలో మా అబ్బాయి పనికెళ్తే అక్కడ కోరీలో చనిపోతే, అక్కడ కోరీలో ఉండే వ్యక్తులు ఏం చేశారంటే 8-9 గంటలకి చనిపోయిన కుర్రోడిని అర్ధరాత్రి 1 గంటకి తుని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో కనీసం మా కవర్ కూడా అందజేయకుండా హాస్పిటల్లో వేసేసారు. చచ్చిపోయిన అబ్బాయిని తీసుకెళ్ళడం రూట్ కూడా తుని వెళ్ళడానికి మా ఊరు గిడజాం ఊళ్ళోంచి వెళ్ళాలి. గిడజాం అబ్బాయి అని కోరీల వాళ్ళకి తెలుసు, ఊళ్ళో వాళ్ళకి తెలుసు, ఎవరికి కూడా చెప్పలేదు. అయినా నైటు ఊళ్ళో పెళ్ళిళ్ళు ఉన్న జనం అటు ఇటు నడుస్తూనే ఉంటున్నారండి. పైగా అక్కడ చనిపోతే గిడజాంలోనే కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది అలాగనేసి క్రియేట్ చేస్తారు. ఎస్సీ కానిస్టేబుల్ వచ్చి ఆడవాళ్ళు మేము అందరం మేము కూకున్న బరకల నుంచి బళ్ళతో తొక్కించుకొని వెళ్ళిపోయారు తప్ప కానీ ఏమైందని కూడా అడగలేదు. రౌతులపూడి ఎస్పీ ఇదండి జరిగి ఎలా చనిపోవడం మాకు తెలియాలి. మాకు కనీసం తల్లిదండ్రులకు ఇంత మాట కూడా చెప్పకుండా చనిపోయిన అబ్బాయిని తీసుకెళ్ళి తుని హాస్పిటల్లో వేసేసారు. మాకు ఏ సమాచారం చెప్పలేదు. ఏళ్ళలో చెప్పిన సమాచారం మీద మేము అక్కడికి వెళ్ళాం. నా కోరీలో ఏం జరిగిందని మేము రౌతులపూడి స్టేషన్ కాడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే కోరీ వ్యక్తి మాకు సంబంధం లేదు, ఆ ట్రాలీని కుక్కలేరు వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని అడుక్కోండి, మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఎవరు కూడా పట్టించుకుంటలేదు. ఒకళ్ళమ్మ యలమంచిలు అంటున్నారు, ఒకళ్ళు బంగారిపేట అంటున్నారు, ఒకళ్ళు రౌతులపూడి అంటున్నారు, ఒకళ్ళు గిడజాం అంటున్నారు. ఆ కోరీలో పనిచేసే వ్యక్తులే కొంతమంది కోరీలోనే చనిపోయాడని చెప్తారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గిడజాం గ్రామం. అబ్బాయి చనిపోయిన తర్వాత ఎక్కడ చచ్చిపోయాడు కూడా చెప్పకుండా తీసిపోయి తుల్లో హాస్పిటల్లో పడిచేసి ఇప్పుడు టైం ఎంత 12 ఎంత అవుతుందండి, 12 అవుతుందండి టైం. అంటే నైట్ 8 గంటలు చనిపోయిన వ్యక్తి ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నాడో ఎక్కడ చనిపోయాడో కూడా ఎవరు చెప్పలేదండి. ఆ తల్లిదండ్రులు వాళ్ళ అమ్మమ్మలు నాన్నమ్మలు అందరూ కూడా వచ్చే రోడ్డు మీద గవర్నమెంట్ పడిచి ఏడుతున్నారండి. ఏడ్చినా సరే ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ చాలా దారుణం అండి. ఈ రోడ్లో కూడా ఎన్నో లారీలు వచ్చినాయి, ఆఫ్ చేసిన సరే ఎవరు కూడా స్పందించలేదు, ఎవరు రాలేదు. ఇప్పుడు వరకు ఎవరు రాలేదు, ఎవరు స్పందించలేదు. కానీ ఈ కుటుంబానికి న్యాయం చేయాలని అందరినీ కోరుతున్నారు. గిడజాం గ్రామం అండి. మాకు ఇక్కడ ఇంత జనం నుంచొని ప్రతి ఒక్కరు ఆ బాబుకి ఏమైందని అందరూ కూడా ఇప్పుడుకొచ్చి ఊర్లో ఇంత జనం ప్రాధేయపడుతున్నారు. కానీ ఆ బాబు ఎలా చచ్చిపోయాడు ఇప్పుడుకొచ్చి ఎవరికి కూడా తెలియనివ్వలేదండి. అసలు ఎవరైనా సరే ఇవాళ ఈ పరిస్థితి ఇంకో అబ్బాయికి వచ్చిందంటే మాత్రం ఈ ఊర్లో మాత్రం మళ్ళీ లారీలు ఎలా వచ్చాయంటే ఎవరు ఒప్పుకోరండి. అసలు దీనికి సంబంధించి ఎవరు కూడా పట్టించుకోలేదండి. అసలు ఇంత గ్రామానికి పెద్దలు ఉన్నారు, ప్రెసిడెంట్లు ఉన్నారు, మా ఊరికి న్యాయం మాత్రం జరగలేదు. ఇవాళ ఈ బాబు అవుతాడు, వాళ్ళకి ఇల్లు లేక ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందండి. ఇల్లు వాకులు కూడా లేదు. ఆ బాబుని కష్టపడ్డానికి కూడా కేవలం వాళ్ళకి ఇల్లు లేకే వాళ్ళు పంపించుకున్నారు పనికి. ఆ బాబు ఏమయ్యాడు అన్నది క్లారిటీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా చేసేస్తున్నారు. కానీ దీంట్లో క్లారిటీ మాత్రం వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటామండి. న్యాయం జరగాలండి, కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ బాబు ఏమయ్యాడో తెలియాలి. ప్రస్తుతం ఆడవాళ్ళందరం మాత్రం ఇక్కడే ఉంటాం. ఇది ఏటన్నది జరిగే వరకు మాత్రం ఎవరు కదలరండి. ఎస్సీ కూడా అసలు ఎవరూ పట్టించుకోలేదు. ఇక్కడ ఈ బరకాల మీద నుంచే ఇంతమంది ఆడవాళ్ళు, ఇంతమంది గ్రామ ప్రజలు ఉండగా వాళ్ళకి ఇచ్చిన జాబులు ఏమి చేశారండి. ఇక్కడ జాబులకి ఇచ్చిన గౌరవం ఇచ్చాం మేము. కానీ ఇక్కడ ఏమయ్యిందని సరే వాళ్ళు అసలు నుంచొని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారండి. అసలు ఏదైనా సరే న్యాయం పూర్తిగా జరగాలని మేము మీడియా ప్రచారం కొరకు మేము వేడుకుంటున్నాం సార్. ఏ టయానికి చనిపోయాడో ఎలా చంపేశారో కూడా మాకు ఎవరికి చెప్పలేదండి. చనిపోయిన బిడ్డను తీసుకెళ్ళి ఆసుపత్రిలో పడేసి అప్పుడు తెలుసుకుని వెళ్తే మనిషి ఒక రకంగా చెప్తున్నారండి. ఇది కోరి వాళ్ళకి ఇలాంటి పనులు చేయడం న్యాయమేనండి. మాకు న్యాయం జరపాలండి. మీరందరూ కలిపి మాకు ఉండడానికి ఇల్లు లేదు, ఆ బిడ్డను అలా చంపేసి పారేశారండి. ఇది ఎంతవరకు న్యాయమో మీరందరూ మాకు న్యాయం జరపండి. ఆ బిడ్డ మీద ఆధారపడి బతుకుతున్నామండి మేము. మా బిడ్డను మాకు లేకుండా చేశారు. ఇది ఆ కోరి వాళ్ళు మీరు గట్టిగా శిక్షించాలి, మాకు న్యాయం జరపాలి. మా బిడ్డ ఎలా చనిపోయాడు అన్న నిజం మాకు తెలియాలండి.
ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు మేము ఇక్కడ కూర్చుంటే ఎందుకమ్మా ఇలా కూర్చున్నారని కూడా అడగకుండా బరకాన్ని తొక్కించుకుంటా వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోయారండి. ఇలా కష్టపడి వాళ్ళకి ఇదా న్యాయం చేస్తారండి? పెద్దోళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళకి ధనం ఉన్న వాళ్ళకే న్యాయం చేస్తారా? మాకు చేయరా న్యాయం? మీరు మాకు న్యాయం చేయండి. మా బిడ్డ మాకు ఎలా చనిపోయాడని చెప్పండి. మమ్మల్ని పెంచి బిడ్డను చంపేసారు. ఆ కోరిని మీరు గట్టిగా శిక్షించాలండి. వాళ్ళని గట్టిగా మీరు నిలదీయాల. మా బిడ్డ మాకు ఎలాగా రాడు, మా బిడ్డను మాకు దూరం చేసేసారు, ఏ రకంగా చనిపోయారన్నా చెప్పడం లేదు.